దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. సెట్ యువర్ అఫెక్షన్ ఆన్ థింగ్స్ అబౌవ్, నాట్ ఆన్ థింగ్స్ ఆన్ ది ఎర్త్. ప్రియులారా, మీరు భూ సంబంధమైన ధన సంపదల మీదనే దృష్టి పెడితే అది నిశ్చయముగా రెక్కలు ధరించి ఎగిరిపోతుంది. ఈ భూమి మీద తమకున్న చర స్థిరాస్తులు నిరంతరం నిలిచి ఉంటాయి అని అనుకునేవారు అవివేకులు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనమని చెప్పిన ప్రభువు మాటలను మరువవద్దు. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టువారి అంతము నిత్యనాశనమే. ఈ భూ సంబంధమైన మనస్సు గలవారు తప్పక దేవునికి శత్రువులవుతారు. వీరు సత్య సంబంధమైన మాటలకు అవిధేయులై అపవాది ఊరిలో చిక్కి అపాయమును కొని తెచ్చుకుంటారు. కాబట్టి పరలోక సంబంధమైన విషయాల మీదనే మీ మనస్సు ఉంచాలని ఉన్నత సింహాసనాశీరుడైన ప్రభువు కోరుచున్నాడు. అటువంటి మనస్సు ఆ మహోన్నతునికి ఎంతో ప్రియమైనది. అటువంటి మనస్సు గలవారినే ఆయన నా చిత్తానుసారమైన మనస్సు గలవారు అని వారిని గురించి సాక్ష్యమిస్తాడు. ప్రియ విశ్వాసి, ప్రభువు చేత నీవు ఈ సాక్ష్యమును పొందాలంటే పైనున్న వాటి మీదనే నీ మనస్సు పెట్టాలి. నిజమైన మారు మనస్సు గలవారు మాత్రమే పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టగలరు. ఇలా పైనున్న వాటి మీద మనస్సు పెట్టే వారికే పైనున్న సకల ఆశీర్వాదాలు వారి మీదికి వచ్చి ప్రాప్తిస్తాయి. అట్టి కృప ఆ దేవాది దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. God bless you all. God bless you all.